ఏపీ బీసీ హాస్టల్ వార్డెన్లతో మంత్రి సవిత భేటీ అయ్యారు. ప్రస్తుత వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, తాజా ఆహారాన్ని అందించాలని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులకు జలుబు, తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే అందుబాటులో ఉన్న వైద్యులతో వైద్య సేవలు అందించాలన్నారు. హాస్టల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని మంత్రి సవిత హామీ ఇచ్చారు. డైట్ ఛార్జీల పెంపు విషయమై ఇప్పటికే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా హాస్టల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి తెలిపారు. సరుకులు అయితే పెరిగిపోయినాయి. మరి మనకు కూడా తెలిసిన విషయం అనమాట. ఈసారి కూర్చొని చర్చిద్దామమ్మా, అందరూ సర్వీసింది అందరం ఒకసారి కూర్చొని రేషన్ తీసుకుందాం అనే విషయం తెలియజేశారు. అన్నప్పుడు అక్కడ చార్ట్ కూడా ఇచ్చారు. ఆ చార్ట్ కూడా మిమ్మల్ని అడిగి తీసుకుని వెళ్ళి సార్కి చూపించారు. సార్ ఇది పరిస్థితి మరి ఈరోజు ఉన్న సమస్యలు అయితే చిన్న రైస్ ఇవ్వడం సంతోషమే, సూపర్ రైస్ ఇచ్చారు. చాలా పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి క్వాలిటీ ఫుడ్ వాడడంలో పెట్టాలి అంటే ఖచ్చితంగా ఇది పెరగాల్సిందే అని చెప్పాము. మీ గవర్నమెంట్లో సార్ అది ఎంత తొందరగా అయితే అంత తొందరగా నిర్ణయం తీసుకుంటారు. ఇది విషయం మనం డిపార్ట్మెంట్ మీరు అందరూ మంచి పేరు ఇచ్చారు, ఇంకా మంచి పేరు తేవాలా. పర్సెంటేజ్